విలేజ్లు కావచ్చు. ఎవరే బాబు మీరు ఇక్కడ ఏం చేస్తారు అన్న? మాది యూట్యూబ్ ఛానల్ అన్న. క్యాంప్ చేస్తాం అనమాట, నైట్ క్యాంపింగ్. ఒకటైతే ఇక్కడ గైస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్. గైస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ చేయబోతున్నాం. అట్లనే చేసేపు రిలాక్స్ అయిదామని చెప్పి కూల్ డ్రింక్ తెచ్చుకున్నాము. చీయర్స్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం కర్రీలో. అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే గాయస్, ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ తయారు ఎట్లా చేయాలో చూపిస్తా. ఇప్పటిదాకా మన సీను అన్నం అయితే కంప్లీట్ చేసేసిండు. యాక్చువల్గా నార్మల్ చికెన్ అనుకున్నాం కానీ మనం మొలంగూరు లాగులే నార్మల్ చికెన్ అయిపోయింది. సో ఇలా కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పి గోంగూర చికెన్ తయారు చేస్తూ ఉన్నా. అయితే వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, గైస్, మనం ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది, మంచిగా పోలు వెళ్తున్నాయి. మన సీన్ అన్ని మిక్సింగ్ చేసింది కాబట్టి మనం కూడా అన్నీ మిక్స్ చేసేద్దాం. ఇది ఒక 2 minutes గోలాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు అల్లం వేసుకుందాం. అప్పటిదాకా జర గోలుతూనే ఉండాలి. గాయస్, మన ఉల్లిగడ్డలను మిరపకాయలు అయితే మంచిగా గోలినాయి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. మనం తగినంత పసుపు వేసుకున్న తర్వాత పసుపు కూడా కొంచెం అట్లా ఒక 1 minute తర్వాత అల్లం వేసుకుందాం. చలో, పసుపు అయితే చాలా అనిపిస్తుంది. ఒకసారి కలిపి చెక్ చేస్తా. అదే కొంచెం మంట చిన్నగా పెట్టిన నేనే, ఎందుకంటే మనకు ఇక గోల్తోనే ఉంటాయి అన్నమాట. ఇట్లా సరిపడంత వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 30 seconds లేదంటే 1 minute వెయిట్ చేసి అల్లం వేసుకోవాలన్నమాట. గైస్, మనం అల్లం అయితే వేసుకున్నాము. ఇప్పుడు కలుపుదాం ఒకసారి. గైస్, అల్లం వేసిన పసుపు వేసిన ఈ రేంజ్లో ఉండాలన్నమాట. ఈ రేంజ్లో ఉన్న తర్వాతనే చికెన్ వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకోండి, మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు ఇట్లా. ఈ విధంగా మంచిగా గోలిన తర్వాత వేసుకోండి. ఏది పచ్చి ఉండద్దు. అల్లం కానీ పసుపు కానీ ఉల్లిగడ్డలు కానీ మిరపకాయలు కానీ అన్నీ మంచిగా గోలిన తర్వాతనే మంచిగా మసాలా అనేది ముక్కలకు పడుతుంది, బాగుంటుంది టేస్టీగా.
గాయస్ ఒకసారి కలుపుకుందాము. ఇది వేసి కూడా ఒక 10 మినిట్స్ అవుతుంది. ఇంకో ఇప్పుడు ఇది చపాతీలు చేసే పెనంతోనే మూత పెడుతున్నా. దాని మూత లేదు, యాక్చువల్గా పోయింది అన్నమాట. ఒక్కసారి కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు అయిందన్నమాట వేసి. కింద అడగంటకుంటా కలుపుకోవాలన్నమాట ప్రతిసారి. ఉడుకుతూ ఉంటే వాటర్ ఊరినాయి, ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి దాంట్లోనే. వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ఉప్పు కారం ఇట్లా వేసుకొని అప్పుడు మనం ఓకే గైస్, ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్కి వెళ్ళి ఉడుకుతూనే ఉంది కూర. కొంచెం 70% కూర ఉడికేసింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని ఎంత ఉందో ఏం కదా అని చూసుకొని ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు సరిపోతాయి అనుకుంటున్నా. అవసరమైతే మళ్ళీ వేసుకుందాం. అట్లనే కారం కూడా వేసేసి కలుపుదాం. కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కారం. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అందరూ, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం గోంగూర కూడా వేస్తాం కాబట్టి దానికి దీనికి సెట్ అయ్యేటట్టు వేసుకోండి. కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ. నేనైతే ఇది సరిపోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే పచ్చి కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత గోంగూర వేసేసుకుందాం. ఇట్లా ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత గోంగూర పెట్టేసుకుందాం. గాయస్ నేను ఇప్పుడే ఉప్పు కారం వేసేసిన. చికెన్ ఉడుకుతుంటే మన సీను ఖాళీగా ఉండడం ఎందుకన్నా అని చెప్పి చపాతీ పిండి విసికిండు, చపాతీలు చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ పటం నైజీరియా, చైనా అన్నీ దిగుతున్నాయి చూడండి. వస్తానే బాగా వస్తున్నాయా? బ్యాచులర్స్ కాబట్టి టైట్ ఇంటికి వచ్చినట్టు రావుగా. వచ్చాయే ఇవాళ. గాయస్ మన చికెన్ అయితే ఉడికేసింది. ఇప్పుడు మనం గోంగూర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని దింపేద్దాం. మంచిగా వాటర్ ఉరుతాయి, గ్రేవీ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఉడికేసింది. ఉప్పు కారం కూడా మంచిగా పట్టింది. ఇప్పుడు మనం గోంగూర వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచి దింపేద్దాం. గైస్ కూర అయితే అయిపోయింది. మనం ఇప్పుడు గోంగూర పెట్టేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ చికెన్తో పాటు గోంగూర ఉడికేస్తే గోంగూర కర్రీ రెడీ. మా సీను ఇంతవరకు ఎప్పుడు తినలేదంట, స్పెషల్గా చేసి చూపిస్తా సీన్ కోసమే. చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఆ వేడికి మొత్తం ఇదే దగ్గరికి అయిపోతుంది కూర అంతా. గైస్ ఒకసారి చూడండి, మన గోంగూర ప్లస్ చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక దించడం ఒక్కటే. ఇక ఒకసారి చూడండి ఎట్లా అయిందో. ఈ రేంజ్లో ఉండాలన్నమాట. ఈ రేంజ్లో ఉంటే దింపేయడమే. ఇక ఫైనల్గా గరం మసాలా వేసుకొని దింపేద్దాం. గరం మసాలా అంటే గరం మసాలాలో ధనియాల పొడి కూడా మిక్స్ అయి ఉన్నది అన్నమాట. అందుకే ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట.
ఒకసారి కలుపుకొని ఒక 2 minutes తర్వాత ఆపేద్దాం స్టవ్. ఆల్మోస్ట్ డన్, అయిపోయింది. జస్ట్ గరం మసాలా ఉడికిందంటే దింపేయడమే. గైస్ ఒకసారి చూడండి చందమామను. ఈరోజు పౌర్ణమి అన్నమాట. చాలా అంటే చాలా వెళ్తురుంది. ఒకసారి చూడండి చందమామని ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎవరో చూడు ఒకసారి. ఏమో విలేజ్లు కావచ్చు. ఎవరే బాబు మీరు ఇక్కడ ఏం చేస్తాలు? అన్న మాది యూట్యూబ్ ఛానల్ అన్న. క్యాంప్ వేస్తాం అనమాట, నైట్ క్యాంపింగ్. ఒకటి అవుతుంది ఇక్కడ. ఒక్కటి అవుతుంది, అది కొంచెం లేట్ అయింది వల్ల. అదే దూరం నుంచి రాత్రి లైట్ కనబడుతుంది, చేను కాడికి వచ్చాను నేను. మరి అందుకని ఇక్కడ దాకా వచ్చాను. ఏం చేస్తారు ఇక్కడ? నైట్ ఒకటి అవుతుంది, చపాతీలు చేస్తారు. అదే అన్న, క్యాంప్ వేసుకొని వంట వండుకొని తిని ఈ రోజు ఇక్కడనే వండుకొని పోతాం అన్న. యూట్యూబ్ ఛానల్ అట్లా చేస్తాం అన్న. ఏం పేరు యూట్యూబ్ ఛానల్? ఎస్సీ క్యాంపర్స్ అన్న. కొత్తగానే పెట్టిన, ఒక 5-6 వీడియోలు ఉండొచ్చు అందులో. మరి ఏదో గుట్టలు ఉన్నాయి, కొండ చీరలు ఉండిపోయి జాగ్రత్తగా ఉండాలి. సరే అన్న. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుంది అన్న? ఇది ఏం లేదు, అంతే కదా, కొండ చీరల ప్రాబ్లం ఉంటుంది. కొండ చీరలకు కూడా ఏం లేదు, గుడ్డేలు ఏముండయి. ఓన్లీ కొండ చీరల భయం ఎక్కువ. అంతే కదన్న, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. ఏముండదు. ఓకే ఓకే. మీరు భయమేం కదన్న మీరు వచ్చేసరికి నాకు చేను కాడికి వచ్చిన లైట్ కొడతాను. మేము ఆశ్చర్యపోయినకి ఒకటింటికి ఏం చేస్తారు లేడా అని. అయితే క్యాంపింగ్ ప్రతి ఇట్లా గుట్టలు ఉంటాయి కదా అన్న, ఈ గుట్టల దగ్గరనే క్యాంపింగ్ చేస్తాం అన్నమాట. మీరు ఆ లొకేషన్ మంచిగా ఉంటాయి, చుట్టుపక్కల వ్యూ అన్నట్టుగా. ఇక్కడ మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటున్నాం అన్న. మన జాగా నేను అంతా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం పడ్డా ఆయిల్. ఓకే గాయస్, ఫైనల్గా మన గోంగూర చికెన్ అండ్ వైట్ రైస్ అండ్ చపాతీ పాపం సీన్ కష్టపడి కాల్చిండు విత్ థమ్స్అప్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాపీగా తిందాం, తినుకుంటా మీతో మాట్లాడతా. ఓకేనా? బాగుందన్నా, బాగుంటా బాగా రైస్లోకి ఇంకా బాగుంటుంది. చెప్పేనా మేము గురించిందంటే ఫస్ట్ కింద అయితే అన్నవే. ఆ పులుపు, గోంగూర పులుపు అనేది మొత్తం మీద దాక్తుంటే బాగున్నాయి. గోంగూర చికెన్ విత్ చపాతీ అండ్ థమ్స్అప్, అది కూడా అడవిలో. నాకు తెలిసి ఇప్పుడు 1:30 అవుతుంది. మస్తు అంటే మస్తు మజా ఉంది. ఇందాకే ఈ పక్కన ఊరోళ్ళు వచ్చిరన్నమాట. ఊరోళ్ళు వచ్చి, ఏ బాబు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంది అప్పటి నుంచి చూస్తున్నాం, మీరు ఎక్కడ పోతలేరు, అక్కడనే ఉంటారు అని చెప్పి అడగనీకి వచ్చిర్రు. ఫస్ట్ భయం అయింది అసలు, ఎవరో అనుకున్నా. కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంచెం నాకు రిలీవ్ అనిపించింది. కాకపోతే ఇక్కడ కొంచెం కొండ చిలువల భయం ఉంటుందంట, అది ఒక్కటి చూసుకుంటూ తినాలి. మిగతాదంతా ఓకేనంట. కావాలంటే నెంబర్ కూడా ఇచ్చిర్రు వాళ్ళు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అన్న అని చెప్పి. చాలా మంచోళ్ళు వాళ్ళు. యమ్మీ అడవిలో థమ్స్అప్, చపాతీ విత్ చికెన్ కర్రీ, बहुत मज़ा आया. ఈరోజు పడుకున్న టైం అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 అవుతుంది, 2 అవుతుంది. 2 గంటల వరకు మేము తెలుగుతూనే ఉన్నాము. అప్పుడు వేరే అన్న వాళ్ళు వచ్చిండే, 12:30 అయింది. ఆ టైంలో చపాతీలు తీసుకొని తినేసరికి ఈ టైం అయింది. అందరికీ గుడ్ నైట్. ఈరోజు ఈ వ్లాగ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, దయచేసి ఈ వీడియోలు చేసేదాన్ని మీకోసమే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సిన్ పనుకో.